రానున్న రోజుల్లో భారత పార్లమెంటు ఒక చట్టం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. భారతదేశంలో మతాంతర వివాహ నిషేధ చట్టము అనేది రావాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా హిందూ అమ్మాయి హిందూ అబ్బాయిని మాత్రమే పెళ్లి చేసుకునే విధంగా ఉండాలి. హిందూ అబ్బాయి కూడా హిందూ అమ్మాయిని మాత్రమే పెళ్లి చేసుకునే విధంగా ఉండాలి. ఈ విధమైనటువంటి చట్టమే తీసుకురావాలి అని చెప్పేసి నేను కోరుకుంటూ ఉన్నానండి. ఎందుకు అనంటే ప్రపంచంలో చాలా దేశాల్లో ఇలాంటి చట్టాలు ఉన్నాయి. ఇజ్రాయెల్ దేశాన్ని కనుక మీరు తీసుకున్నట్లయితే ఇజ్రాయెల్ దేశంలో యూదు మతానికి చెందని వివాహం అనేది అక్కడ చెల్లదు. యూదు అమ్మాయి యూదు అబ్బాయిని మాత్రమే పెళ్లి చేసుకోవాలి. అలాగే ఆ అబ్బాయి ఆ అమ్మాయిని మాత్రమే చేసుకోవాలి. అక్కడ మతాంతరం చేసుకుంటే కనుక ఆ పెళ్ళే చెల్లదు. అదేవిధంగా మీరు ఇండోనేషియా తీసుకున్నా, మలేషియా తీసుకున్నా, ఇరాను, పాకిస్తాను వంటి దేశాల్లో కూడా మతాంతర వివాహం అనేది ఎప్పుడూ చట్టబద్ధం కాదు. అది చట్ట వ్యతిరేకమైనటువంటి కార్యక్రమం. ఇంకొక మతానికి చెందినటువంటి అబ్బాయినో అమ్మాయినో పెళ్లి తీసుకుని వస్తే చల్లదు. అది ఇన్వాలిడ్ మ్యారేజ్ అని చెప్పేసి పిలువబడుతుంది. అదేవిధంగా భారతదేశంలో కూడా 1954వ సంవత్సరానికి చెందినటువంటి హిందూ వివాహ చట్టంలో సవరణ చేసి భారతదేశంలో మతాంతర వివాహము అనేది నిషేధించాలి అని చెప్పేసి నేను కోరుకుంటూ ఉన్నాను. దానికి మీరు మద్దతు తెలుపుతూ ఉన్నారా లేదా తెలియజేయండి.